అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. చాలు, జాగ్రత్తగా ఆలోచించండి. గెత్సెమనే తోటలో యేసు ప్రభువుకు ఎదురైనటువంటి సంఘటనలు, సంభవాలు ఇవన్నీ కూడా గడిచిన రాత్రికాల సమయాన మనం ఏ విషయాలు ధ్యానం చేసామంటే, ఇస్కరియోతు యూదాతో పాటు వచ్చిన జనాలు ఎంతమందని? బహుజన సమూహం. అంటే చాలామంది ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. ఎలా వచ్చారంతమంది జనాలు అని అంటే, వీడేదో చెప్పాడు, దానిని బట్టి జనాలు చాలా బహుజన సమూహముగా వచ్చారు. వస్తూ చేతులతో ఏం పట్టుకొచ్చారట? కత్తులు, గుదియలు పట్టుకొని, అంటే చేతిలో ఆయుధాలను ధరించి, చేతిలో ఆయుధాలను పట్టుకొని వచ్చారట. చేతిలో ఆయుధాలను ధరించుకుని మరి వచ్చారు. ప్రియులారా, రాత్రి కాలసిన మాటలు వింటున్న వారులారా, యేసు ప్రభు అవైలబుల్గా అందుబాటులో ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేకపోయారు. యేసు ప్రభును ఒక మాట అనటానికైనా గుండెలు చాలలేకపోయాయట. కాకపోతే ఇప్పుడు దేవుడు అవమానములకు, వేదనలకు, కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి గడియాదంతా, అవన్నీ ఆయన ఎదుర్కోవాలని తండ్రికి అభీష్టమైంది. అనాది కాల సంకల్పం. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుడి కొరకు ఆయన శ్రమలను అనుభవించాలి, నిందలు అనుభవించాలి, అవమానములను అనుభవించాలి. అవన్నీ మన కొరకే. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి ప్రియులారా. గెత్సెమనే తోటలోనికి జనాలు, ఇస్కరియోతు, యూదా చాలామంది వచ్చారు. వచ్చినప్పుడు ప్రియులారా, యేసయ్యతో పాటుగా ఇద్దరు ముగ్గురు శిష్యులు కూడా ఉన్నారు. యేసయ్యతోనట ఆ వచ్చినటువంటి జనాంగం, వచ్చినటువంటి ప్రజలు ఏదో చేతుల కత్తులు పట్టుకొని కొట్టడానికేమో వచ్చారు. యేసయ్యను కొడతారా, యేసయ్యకి ఏమైనా ఇబ్బంది చేస్తారా అని దగ్గరే ఉన్నటువంటి శిష్యుల్లో ఒక ఆయనట ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా ప్రభువా, ఇదిగో మీ దగ్గరకు కొంతమంది జనాలు వచ్చారు, ఎవడికి ఇష్టం వచ్చిన మాటలు వాడు మాట్లాడుతూ ఉన్నారు, ఎవడికి ఇష్టం వచ్చిన రీతిగా వాడు ప్రవర్తిస్తున్నాడు, కన్ను మిన్ను గానుకుండా మిమ్మల్ని మాట్లాడుతున్నాడు ప్రభువా, నా రక్తం ఉడికిపోతుంది, నరకమంటావా వాళ్ళని? ఇదిగో కత్తి రెడీగా ఉంది. ఇంతకీ కత్తి నుంచి వచ్చింది, దానికి కత్తి నుంచి వచ్చిందంటే యేసు ప్రభుల వారు చెప్పారు, శిష్యులని గ్రామాలలోనికి, పట్టణాలలోనికి పంపిస్తూ ప్రారంభంలో చెప్పాడు, కత్తి లేనివాడు, దానికి ముందు అధ్యాయాలలోనే చెప్పాడు. దానికి ముందు అధ్యాయాలలోనే చెప్పాడు. ఏంటిదంటే లూకా సువార్త 22వ అధ్యాయము. తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సిన సంగతి. లూకా సువార్త 22వ అధ్యాయము
22:36. అందుకైన ఇప్పుడైతే కత్తి గలవాడు కత్తియు, సంచి గలవాడు సంచియు, జాలయు తీసుకొని పోవలెను. కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కోవలను. ఎవరితో చెప్పాడు ఈ మాట? జనాలతో, ప్రజలతో కాదు, దగ్గరున్నటువంటి శిష్యులతో చెబుతున్నాడు. బాబు, ఇక మీదట నుండి మీరు కత్తి లేనివాడు, ఇక మీదట మీరు కత్తి కొనుక్కోండి అని అన్నాడు. శిష్యులకు ఇదే అవకాశం దొరికిందిరా. చేతులు కట్టేశాడు. మొన్నటి వరకు ప్రేమ, క్షమాపణ, సమాధానం అని అన్నాడు. ఇప్పుడేమో ప్రభు ఏమంటున్నాడట? సంచి లేనివాడు సంచి, జాలయు, అలాగే కత్తి లేనివాడు కత్తి కొనుక్కోండి. అది ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే మీ బట్టనైనా అమ్మి కత్తి కొనుక్కోండి అని అన్నారు. ఈ మాట నిజంగా చాలా మందికి అర్థం కాలేదు. అదేమిటి, ప్రభు ప్రేమను కోరుకునేవాడు కదా, కత్తి కొనుక్కోమంటున్నాడంటే, కత్తి కొనుక్కోమని చెబుతున్నాడంటే వీనా ఏమిటి దాని యొక్క ఆంతర్యం? ఏమిటి దాని వెనుకలు ఉన్నటువంటి పరమార్థం? జాగ్రత్తగా ఆలోచించండి. నాకు ఈ వచనం మీద ఒకప్పుడు చాలా ప్రశ్న ఉండేది. ఏదేమిటి రవ్వా, ఇంకా కత్తి పట్టుకునేవాడు కత్తితోనే చచ్చిపోతాడని నువ్వే చెప్పావు కదయ్యా, అలాంటిది ఇప్పుడేంటి కత్తి పట్టుకోమని చెబుతున్నావు? అది కూడా బట్టనమ్మి, మరి సొంత బట్టలు అమ్మి. డబ్బులు లేకపోతే ఎవరే బట్టలు, నీ దగ్గర డబ్బులు లేకపోతే కత్తి కొనుక్కోవడానికి బట్టనమ్మి, నీ పై వస్త్రాన్ని అమ్మైనా కత్తి కొనుక్కో. ఇట్ ఈస్ వెరీ ఎమర్జెన్సీ. ఇది చాలా అవసరం. కత్తి కొనుక్కొని పెట్టుకో బాబు, కత్తి కొనుక్కొని పెట్టుకో, బట్టనమ్మి. ఎమర్జెన్సీ. మరి శిష్యులలో ఎవడన్నా కత్తి కొనుక్కున్నారో లేదో తెలియదు, కానీ పేతురు గారు మాత్రం ఏమండి కత్తి కొనుక్కొని పెట్టుకున్నాడట. కొనుక్కున్నాడో ఇంట్లోంచి తెచ్చుకున్నాడో, మొత్తానికి కత్తి అయితే సిద్ధం చేసుకున్నాడు. కత్తి అయితే దగ్గర ఉంది. అసలు ప్రభు చెప్పిన ఉద్దేశం ఏమిటి అని అంటే, దాని అర్థం, దాని మూల అర్థం పేతురుకు అది ఒకలా అర్థమైంది, కానీ దేవుడు వేరే ఉద్దేశంతో చెప్పాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు ఉదాహరణకి చెబుతున్నాను. రాత్రికాల సమయాన మనము ఒంటరిగా ఎటో వెళ్తున్నాం, ఒంటరిగా ఎటో పోతున్నాం. మన చేతుల్లో ఏమీ లేదు, ఏ ఆయుధం లేదు, ఏది లేదు. ఊరికి వెళ్తున్నాం, మన జేబులో ఏమో 2-3 వేల రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఈలోగా 4-5 దొంగలు వచ్చారు. 4-5 దొంగలు వచ్చి, రేయ్ మంచి మర్యాదగా నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, ఏదో మంచి మర్యాదగా, లేకపోతే చంపేస్తావు నిన్ను, లేకపోతే పొడి చేస్తాం, కొట్టేస్తా నిన్ను అని అన్నప్పుడు వీడేం చేస్తాడు? పాపం భయపడిపోయి అయ్యోయ్యో అని డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తాడు కదా. ఎందుకని? వీడికి సపోర్ట్గా ఎవడూ లేడు, వాళ్ళని ఎదిరించడానికి వీళ్ళ దగ్గర ఏ ఆయుధం లేదు. అదే సిచ్యువేషన్లో జేబులో ఒక కత్తి పెట్టుకొని తిరుగుతున్నాం అనుకోండి. అదే సిచ్యువేషన్కి 2-3 దొంగలు వచ్చారు, అలా అదే విధంగా బెదిరించినప్పుడు మనం కూడా ఏమనుకున్నావు, ఎలా కనబడుతున్నాను నేను? మత్తయి సువార్తలో మాట ఉంటుంది ఏంటంటే, నీ వస్త్రమును అడుగువానికి ఏమండి
అదేదో ఉంటుంది అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. అక్కడ అవన్నీ కుదరదు అనమాట. 7వ అధ్యాయం మత్తయి 5వ అధ్యాయం 40 వచనం చూడండి. అరే విజయ్ నువ్వు చదువురా. మత్తయి సువార్త 5:40 కనబడిందా వాక్యం? చదువు మరి. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చి వేయుము. ఇప్పుడు దొంగడు వచ్చి అడుగుతున్నాడు, పై వస్త్రాన్ని నీ దగ్గర ఉండేది ఇస్తావా, దాచుకుంటావా? కానీ ప్రభు ఏం చెప్పాడు అక్కడ? నీ అంగీని అడిగిన వాడికి నీ పై వస్త్రాన్ని కూడా తీసి ఇచ్చేసాను అన్నాడు. మరి దారిలో పోతున్నాం, మనకు ఆ డబ్బులతో చాలా అవసరం ఉంది. దొంగలు ఏమో 2-3 వచ్చారు. ఏమంటే మెడికల్ అవసరం ఉంది, చాలా ఎమర్జెన్సీ అవసరం ఉంది, మనకు అది మెడికల్ పర్పస్ కోసం ఉంది. ఇలాగా 2-3 దొంగలు వచ్చి బెదిరించేసరికి, అమ్మో దేవుని వాక్యం చెబుతుంది కదా, అంగీ అడిగిన వాడికి పై వస్త్రం కూడా ఇవ్వను అని వాక్యం చెబుతుంది. కాబట్టి సరే అన్నా, మా దేవుడు చెప్పాడు, ఇదిగో పై జేబులో 3,000 ఉన్నాయి, పర్సులో కూడా దాచుకున్న 2,000 రూపాయలు ఉన్నాయి, సో మొత్తం కలిపి 5,000 రూపాయలు తీసేసుకోండి అని చెప్తే ఏమంటే ఆ వాక్యానికి సరిపడా ఉంటుందా? అసలు దేని కొరకు ప్రభు చెప్పారు? ఆ వివేచన లేనిది లేకపోతే, వివేకం లేకపోతే లేఖనాలు మనకు అలాగే అర్థమవుతాయి. ప్రియులారా, శరీరానుసారముగానే ఆ మాటలు కూడా మనకు అలా అర్థమవుతాయి. జాగ్రత్తగా ఆలోచించండి. బట్టనమ్మైనా కత్తి కొనుక్కోండి అని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, 2-3 దొంగలు వచ్చారు, మనకు ప్రమాదం కలగ చేయటానికి, మనకేదో హాని చేయటానికి వచ్చారు. చేతిలో ఏ ఆయుధము లేనప్పుడు మనం నిరాయుధముగా మిగిలిపోతాం, నిరాశ్రయముగా మిగిలిపోతాం. ఏమండి, ప్రభు అన్నారు, అరే బాబు జనాలలోనికి మిమ్మల్ని పంపించండి కాదురా. ఆ జనాలు ఎలా అంటే, ఇదిగో తోడేళ్ళ లాంటోళ్ళు, మీరేమో గొర్రెల లాంటోళ్ళు, కాబట్టి తోడల మధ్యలోనికి గొర్రెల వల్ల మిమ్మల్ని పంపిస్తున్నాను. పావురం వల్ల నిష్కపటం ఉండాలి. అట్ ద సేమ్ టైం అదే రీతిగా ఇంకేముండాలన్నారు? పాములాగా, చెప్పది, పాములాగా వివేకం కూడా ఉండాలి. ఒకటేముండాలి? పావురము వంటి నిష్కపట్యం, అంటే నిందారహితముతో కూడిన జీవితం. రెండేముండాలంటే వివేకం, పాము వలె వివేచన కలిగి ఉండాలి, అంటే తెలివి కలిగి ఉండాలి. తెలివి లేకుండా ప్రవర్తించొద్దు, తెలివి లేకుండా మాట్లాడొద్దు, కాస్త తెలివి కలిగి ఉండాలి, వివేచన. ప్రియులారా, ఆయుధం మన దగ్గర ఉంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆయుధాలను దేని కొరకు ఉపయోగిస్తాం? ఏమంటే చంపటానికి ఉపయోగిస్తామా? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వ అధికారులు కొంతమందికి లైసెన్స్డ్ గన్లు అనేవి ఇస్తారు, లైసెన్స్డ్ రివాల్వర్. ఇప్పుడు పిస్టల్ ఎవరి దగ్గర చూస్తాం? ఎక్కువగా పోలీసు వాళ్ళ దగ్గర చూస్తాం. అవి లైసెన్స్డ్, వాళ్ళకి అధికారం ఉంది కదా. నీలాంటోడు నాలంటోడు పిస్తోల్ పట్టుకొని తిరిగితే ఏమవుతుంది? అమ్మాయిడు ఎవడెవడో టెర్రరిస్ట్ వచ్చారా, మావోయిస్ట్ ఎవడో వచ్చిన, పాకిస్తాన్ వాడు వచ్చినట్టున్నాడు, ఈయన తీసుక బొక్కలు ఏంట్రా అంటారు. ముందు చెరసాల, ముందు జైలు వేసేయండి. నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. నాన్ బెయిలబుల్ కేసు. ఎంత ఉద్యోగం వచ్చి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా బెయిల్ రాదన్నమాట. నాన్ బెయిలబుల్ కేసు. కొంతమంది విఐపి పర్సన్లకి, లోకంలో సమాజంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనము ఇదిగోండి నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, నేను సమాజంలో ఇంతటి స్థాయిలో ఉన్నాను, కొంతమంది ద్వారా నాకు ప్రమాదం ఉంది, కాబట్టి నా ప్రాణ రక్షణ కొరకు
నా ప్రాణ రక్షణ కొరకు నాకు ఏదైనా ప్రొవైడ్ చేయండి అన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తారంటే, సరేనండి మీరు ఒక అర్జీ రాసుకుని రాపండి, అర్జీ రాసుకుని రండి, మీరు ఈ అర్జీ రాసుకుని వస్తే లైసెన్స్డ్ గన్ మీకు ఇస్తాం, లైసెన్స్డ్ రివాల్వర్ మీకు ఇస్తాం, మీరు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలో కూడా మేము చెప్తాం అని దానికి కొంత వెల ఇచ్చి ఆ గన్ను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆ వ్యక్తికి ఆ గన్ను ఎందుకు ఇచ్చినట్టు చెప్పండి? ఆ పిస్టల్ ఎందుకు ఇచ్చారు? ఆయుధాన్ని చేతులు ఎందుకు పెడుతున్నారు? ప్రాణ రక్షణ కొరకు, అంతేగాని ప్రాణం తీసేయడానికి కాదు, చంపటానికి కాదు. ఇప్పుడు ఇంట్లోకి దొంగడు ఎవడో వచ్చాడు, ఎవరిని మనం మేలుకున్నాం, వాడు పట్టబడేటప్పుడు ఒరే నా ఇంట్లోకి దొంగతనం చేయడానికి వస్తావురా అని వాడి మీద చేయెత్తలోపే వాడు రాడ్డో ఇంకో కర్రను ఎవరిని ఇంకో రాయో తీసుకొచ్చి మన తల మీద మోదేడు అనుకోండి, ఏమైపోతుంది? ఒకవైపు మన ప్రాణం పోతుంది, ఒకవైపు మన ఆస్తి నష్టం జరుగుతుంది. అదే సమయంలో గవర్నమెంట్ వాళ్ళు మనకిచ్చినటువంటి ఆ రివాల్వర్ ఏమండి వాడికి భయం కలిగించే రీతిగా ఆ రివాల్వర్ చూపించామనుకుని వారి వైపు ఏం చేస్తున్నాడు? వీడి దగ్గర రివాల్వర్ ఉందిరా, వీడి దగ్గర పిస్టల్ ఉంది, ఎక్కడ ఇది ట్రిగర్ నొక్కితే నా ప్రాణం ఎక్కడ పోతుందమ్మో అని భయపడి వాడు ఏం చేస్తాడు? రెండు ప్రయోజనాలు, ఒకటి ప్రాణ నష్టం జరగదు, రెండు ఆస్తి నష్టము కష్టార్జితము వ్యర్థము కాదు కాదు కాదు. అలాగే సమాజంలో దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు కొన్ని సమయాలలో కొన్ని సందర్భాలలో మనం ఎలా ఉండాలంటే, మన దగ్గర ఎంత అధికారం ఉన్నా ఆ అధికారాన్ని కేవలం మన క్షేమము కొరకు, రెండు దేవుని నామ మహిమ కొరకు మనం వాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు, కొంచెం లోతైన మాట కాబట్టి మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. లోకంలో మంచి స్థాయిలో ఉన్నాడు, ఆయనకి పోలీస్ అధికారం ఉంది, బలగాలు ఉన్నాయి, అంత అధికారం ఉంది, ఆయన క్రైస్తవుడు అయి ఉన్నాడు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకొకడు వెళ్ళి బెదిరించాడు అనుకోండి, ఏమండి ఈయన అంటాడు, రే నా బ్యాక్గ్రౌండ్ తెలుసా ఏంటి, నా దగ్గరకు వచ్చి బెదిరిస్తున్నావేమిటి, నా దగ్గరకు వచ్చి ఇలా చేస్తున్నావేమిటి, ఇదిగో నా వెనక ఎవరున్నారో తెలుసా? ఒక్క మాట చెప్తానంటే, రే నువ్వు ఉండలేవు. కొన్ని అధికారాలు, కొంత స్థాయి, పలుకుబడి లేదా కొంత ఆ పదవి, ఇవన్నీ దేనికోసం అంటే వీళ్ళరా జాగ్రత్తగా ఆలోచించండి, ఇవన్నీ ఒకటి మన ప్రాణ రక్షణ కొరకైతే, రెండు దేవుని నామమునకు మహిమకరంగా బ్రతకాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రసంగి గ్రంథకర్త కూడా చెప్పాడు, బుద్ధిహీనంగా తిరగవద్దు, బుద్ధిహీనంగా తిరగమాకండి, నీ కాలమునకు నీ వేళ ముందుగా పోయేదవు. బుద్ధిహీనంగా తిరగొద్దు, బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దు, తెలివి లేకుండా ప్రవర్తించొద్దు, జ్ఞానము లేకుండా ప్రవర్తించొద్దు. ఓ కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కోమని ప్రభు చెబితే మనోడు ఎలాగోలా కత్తి సంపాదించాడు. దేవుడు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఆ కత్తి ప్రాణ రక్షణ కొరకు ఇటు నీకు ప్రయోజనకరంగా ఉండాలి, అటు వాడికి కూడా హాని లేకుండా ఉండాలి, ఎదుటోడికి హాని లేకుండా ఉండాలి. రెండవదిగా అది నీకు క్షేమం కలగ చేయాలి. అర్థమవుతుంది ఈ మాట మీకు? అర్థమవుతుంది సంగతి మీకు? ఎదుటోడు మన మీదకి రాకుండా ఆ ఆయుధమైన, ఆ పరిస్థితులైనా, ఆ హోదా అయినా, అది ఏదైనా ఒకటి మన మీదకి రాకుండా జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించడానికి అవకాశం రెండు దేవుని పని జరగటానికి ఆటంకం లేకుండా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ప్రభు అన్నారు, ఇదిగో అబ్బాయి, ఇదిగోండి
ఇక మీదట ఇక నుండి సంచి లేనివాడు జాలయు సంచియు కలిగి తన పై బట్టనమ్మి కత్తిని కొనుక్కోండి. కత్తిని కొనుక్కోండి. ఎందుకు? చంపటానికి కాదు. ఆ లేఖను మీరు అర్థం చేసుకోవాలి. పౌలు గారికి చాలా విద్యార్హతలు ఉన్నాయి. చాలా విద్యార్హతలు ఉన్నాయి. రోమా పౌరసత్వం ఉందట. ఆయన ఎక్కడికి వెళ్ళినా చాలా మాట, చాలా అధికారం ఉంది. కానీ సువార్త పనులు ఎప్పుడు దాన్ని ఉపయోగించలేదు. కానీ ఒక అవకాశం వచ్చింది. పౌలు గారిని పట్టుకొని కొంతమంది అధికారులు అన్యాయంగా చెరసాలలో వేయించి కోర్టులకు తిప్పుతున్నారు. కొన్ని చోట్ల మాట్లాడనివ్వట్లేదట. పౌలు గారిని మాట్లాడనివ్వకపోతే అప్పుడు ఆ సమయమున దేవుని స్వార్థ ఎలాగైనా చేయాలి, దేవుని పని ఎలాగైనా జరగాలని అప్పుడు పౌలు గారు తన అధికారాన్ని ఉపయోగించాడు, తన హక్కును ఉపయోగించాడు. ఏమని ఏ సందర్భంలో అంటాడంటే, ఇదిగో నేను కూడా రోమియుడనే, మీకంటే ఈ పౌరసత్వం డబ్బులతో కొనుక్కుంటే వస్తుంది, నాకు డబ్బులతో కొనుక్కుంటే రాలేదు. ఇది నా పుట్టుక నుండే నాకు ఈ పౌరసత్వం వచ్చింది. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకు అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు ఆ మాట అప్పుడు అవకాశం వచ్చింది దేవుని కొరకు మాట్లాడడానికి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయుధాలను కేవలం పని జరుగుట కొరకే ఉపయోగించాలి, క్షేమము కోసమే ఉపయోగించగలగాలి, హాని కొరకు ఎంత మాత్రము కాదు. ఆ ఉద్దేశంతోనే ప్రభు అన్నాడు, రే అబ్బాయి, తన పై బట్టనమ్మి కత్తి కొనుక్కోండి. ఎందుకంటే ప్రభుకు తెలుసు కదా, యేసు ప్రభుకు తెలుసు, సర్వాంతర్యామి సర్వజ్ఞాని, ఏం జరగబోతుందానికి తెలుసుగా. జరిగిపోయిన దాన్ని, జరుగుతున్న దానిని, జరగబోతున్న దాన్ని ప్రభుకు తెలియనిది ఏముంది చెప్పండి? యేసు ప్రభుకు తెలియని సంగతి ఏముంది? తెలుసు కాబట్టే జనాలు ఈ విధంగా వస్తారు, ప్రజలు ఈ విధంగా వస్తారు. బాబు నువ్వు కత్తి కొనుక్కొని పెట్టుకో. రెండవదిగా కత్తి కొనుక్కొని దగ్గర పెట్టుకొని ఎందుకు చెప్పాడంటే, ఒకటి పేతురు ద్వారా కూడా యేసు ప్రభుకు అనుమతించబడిన శ్రమలు ఆయన ద్వారా కూడా కొంత జరగాలి. అంటే దేవుని ఉద్దేశం కూడా ఒకటి జరగాలి, దేవుని సంకల్పం కూడా ఒకటి జరగాలి. అందుకొరకే ప్రభు అన్నారు, మీరు పై బట్టను మీ కత్తి కొనుక్కోండి. ఇది సంగతి అన్నమాట. అందుకని శిష్యులలో ఎవరి యొద్ద లేదు కత్తి, పేతురు దగ్గరే ఉందట. ఆ కత్తి దగ్గర పెట్టుకున్నాడు. ఏమండి, పలుమార్లు 3 మార్లు చెప్పారు. గెత్సెమనే తోటలో ప్రభువారు పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి ప్రార్థనకి వెళ్ళే ముందు చెప్పారు పలుమార్లు. ఏమని? పేతురు, మీరు శోధనలో ప్రవేశించకూడదు, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీరు శోధన ఒకటి రాబోతుంది, అదిగో ఒక ప్రమాదం ఒకటి రాబోతుంది, ఒక భయంకరమైనటువంటి ఇదిగో శోధన ఎదురు కాబోతుంది. కాబట్టి ఆ శోధనలో నీవు నిలబడాలంటే పేతురు నీవు ప్రార్థన చేయి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకనంటే అదిగో అక్కడ జరగబోతున్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి ఆ శోధనలో పేతురు జయించాలని, ఏమండి, ఒకవైపు దేవుని సంకల్పం నెరవేరాలి, మరొక వైపు ఏ విధము చేతనైనా పేతురు ఆ శోధనను జయించాలి. అందుకొరకే శోధన జయించాలంటే నాన్న ముందుగానే చెప్పారు, మెలకువ కలిగి ప్రార్థన చేయమంటే ఎక్కడ ప్రార్థన చేశాడు? శరీరం బలహీనంగా అయిపోతుందని చెప్పి బాగా నిద్రపోయినప్పుడు ప్రియులారా, ఈలోగా జనాలందరూ వచ్చేసారు, ప్రజలందరూ వచ్చేసారు. యేసు ప్రభును ఏమంటే పట్టుకోవడానికి ఒకడేమో కత్తులు, ఒకరి చేతుల్లో ఏమో, కొంతమంది చేతుల్లో కత్తులు ఉన్నాయి, మరికొంతమంది చేతుల్లో గొదియలు ఉంటున్నాయి, ఏమండి కర్రలు పట్టుకొని ఉన్నారు. ఏమంటే ఇంత హింసాత్మకమైనటువంటి జనాలు ముందుకు వచ్చేసరికి పేతురు ఆవేశం పట్టుకోలేకపోయాడు.
పేతురు ఆ కోపాన్ని తట్టుకోలేకపోయారు. పేతురు ఆ యొక్క ఉక్రోషాన్ని, ఉద్వేగాన్ని తట్టుకోలేకపోయాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఉద్రేకం వచ్చిద్దనే, ఆ ఉద్రేకంలో ఏం జరుగుతుందో ప్రభుకు తెలుసు కాబట్టి మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకు కలిగి ప్రార్థన చేయండి. కానీ చేయరాని కార్యం ఏమంటే జరగకూడని శోధన పేతురు ద్వారా జరిగిపోయింది. ఏం జరిగిందంటే చేతిలో కత్తి తీసి ఏం చేశాడట, యేసయ్యను పట్టుకోవడానికి వచ్చిన ఒకడున్నాడు. ఒక ప్రధాన యాజకుడు వచ్చాడట. ప్రధాన యాజకుడు వచ్చి యేసయ్యను పట్టుకోబోతున్నాడట. దానికి ముందే డైలాగ్ అన్నాడు పేతురు. ఏమయ్యా, అయ్యా యేసు ప్రభువా, ఇదిగో నీ మీదకి ఇంతమంది జనాలు వస్తున్నారు, చేతిలో కత్తి రెడీగా ఉంది, నరకమంటావా? ఊ అను, ఒక్క మాట ఊ అను. నరకేయమంటావా చెప్పు. ఏంటళ్ళు, నీ విలువ తెలియట్లేదు వీళ్ళకి, పనికిమాలోళ్ళు. మీ యొక్క స్థాయి అంటే అర్థం కావట్లేదు. మా కొరకే మీరు వస్తే చూడయ్యా ఎంత పని చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి ఎంత చెప్తే బుద్ధి రాదయ్యా, వీళ్ళకి ఇలా చెబితే బుద్ధి రాదు, నరికి వేయాలి వీళ్ళను. ఎంత ఆవేశం. పేతురులో ఆవేశమే పని చేస్తుంది, కానీ ఆలోచన రావట్లేదు. ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకోండి, ఆవేశం ద్వారా దేవుని పనులు ఎప్పుడూ జరగవు. ఆవేశం ద్వారా, ఉద్రేకాల ద్వారా దేవుని కార్యాలు ఎప్పుడూ జరగవు. ఈ రోజున క్రైస్తవ్యంలో, ఈరోజు ఈ తరంలో ఇప్పటి సేవకుల ప్రసంగాలు ఏం చేస్తున్నాయి ప్రజలంటే, ప్రజలలో ఉజ్జీవాన్ని కలిగించట్లేదు, ప్రజలలో ఆవేశాన్ని పుట్టిస్తున్నాయి. ఓర్పు నశించిపోయింది, సహనం నశించిపోయింది. ఏమండి, సేవకులు చాలామంది సంఘాలను, ఏమండి పితరులైనటువంటి సేవకులు మొదటి నుండి సంఘాలను, క్రైస్తవ్యాన్ని ఏమండి ఏ బాధలతో ఏమండి స్థిరపరుచుకుంటూ వచ్చారు. నానా ఎవరైనా కొట్టినా, ఎవరైనా తిట్టినా సహించండి, ఓర్చుకోండి, సాత్వికత సమాధానం చెప్పండి అని మొదటి నుండి సంఘాలకు ఏ పునాదులు వేసుకుని వస్తే, ఇప్పుడు వచ్చినటువంటి పిల్లతరం, ఈ రోజుల్లో బయలుదేరినటువంటి కొంతమంది సేవకులు ఎలా తయారైపోయారంటే, ఏమండి క్షణముతో కూడిన ఆవేశాలతో ఏమండి అంటున్నారు, బహిరంగంగానే చెబుతున్నారు. ఇదిగో వాస్తవానికి క్రైస్తవులు ప్రేమించే వాళ్ళే, కానీ నేను అలాంటోని కాదు, నాకు దొరికితే మాత్రం ఇలా చేస్తాను, నాకు దొరికితే అలా చేస్తానని ఏమంటే పెట్టరేగిపోతున్నారు. ప్రియులారా, ఈ రోజున డిబేట్లు చూడండి, డిబేట్లు పెట్టుకోవడం ద్వారా ఏమండి దేవుని కార్యాలు ఎప్పుడు జరగవు. ఎంతసేపు ఏమండి వీడి జ్ఞానం చూపడానికి, వీడి తాత్పర్యం చూపటానికే ప్రయత్నం చేస్తాడు తప్ప, ఎదుటోడు చెప్తున్నప్పుడు ఆలోచన చేసిన ధోరణి ఏమాత్రం ఉండదు. తద్వారా ఆవేశాలు పెరిగిపోతాయి, ఉద్రేకాలు పెరిగిపోతాయి. ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది, మీరు వాగ్వాదాలకు దూరంగా ఉండండి, వాదనలకు దూరంగా ఉండండి. ఎందుకంటే దాని ద్వారా రక్షణ కార్యాలు జరగవు. ఒక ఆత్మ రక్షణలోనికి రానేరదు. మనకు తెలిసిన జ్ఞానం అంతా ఎదుటోడు ముందు పెట్టాలని మన తాపత్రయపడుతుంటాం. ఎలాగైనా సరే కొట్టైనా తిట్టైనా కొట్టడం వల్ల తిట్టడం వల్ల ఒక మనిషి ఎప్పుడు మారడు, ఒక మనిషి ఎప్పుడు హృదయం మార్చబడడు, ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు మార్చబడదు. కేవలం దేవుని కనికరము వల్ల మాత్రమే, దేవుని ప్రేమ చేత మాత్రమే ఒక వ్యక్తి మానవుల హృదయాలు కదిలించబడతాయి. ప్రియులారా, హల్లెలూయా.
సహనం నశించిపోతుంది. ఈనాటి క్రైస్తవ్యానికి సహనం కోల్పోతున్నారు. అందుకే ఆనాటి దినాలలో జరిగినంత సేవా ఫలింపు ఈ రోజులు ఎందుకని అంత విస్తారంగా జరగలేకుండా పోతుందంటే, మొట్టమొదటిగా క్రైస్తవ్యంలో సహనం కోల్పోతుంది. సహనం కోల్పోతున్నారు. సేవకులు కూడా చాలామంది సహనం కోల్పోతున్నారు, ఓర్పును కోల్పోతున్నారు. ఒకడు ఏదో తెలుసో తెలవక తిడితే మరలా ఆ వ్యక్తికి రీకౌంటర్లు ఎందుకు వదిలిపెట్టాలనే మనసే ధోరణి. మా దేవుని అంత మాట అంటాడా వీళ్ళారా? మత ఉన్మాదాన్ని మనసు నిండా బుర్ర నిండా ఎక్కించుకున్నవాడే ఏమండి సహనాన్ని కోల్పోతాడు, విచక్షణను కోల్పోతాడు, ఆలోచించే అనుభవాలను కోల్పోతాడు. ప్రియులారా, క్రైస్తవయం మతం కాదు కదా, దేవుడు ఒక మతానికి సంబంధించిన వాడైతే కాదు కదా. పేతురు అంటున్నాడు, ప్రభువా కత్తి తీసుకొని నరకమంటావా? ఎంత మాట కత్తి తీసుకుని నరుకుదుమా? పేతురు, ఇది నరికే టైం కాదు నాయన, నరికించుకునే సమయం. ఇది కొట్టే సమయం కాదు, కొట్టించుకునే గడియ. పేతురుతో అన్నాడు, పేతురు నీ కత్తి నీ వరలో ఉంచు. నేను వేడుకుంటే దూతలు నా పక్షంగా రారని నువ్వు అనుకుంటున్నావా? ప్రభు అన్నారు, ఏమండి ఇదిగో నేను వేడుకొనిన ఎడల తండ్రి నా కొరకు చదువు అన్నమాట. ఈ సమయమనా నేను అధ్యాయం ఎన్నో వచ్చిన తల్లి మత్తయి సువార్త 26:63-53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడను అనుకుంటున్నావా? యేసు ప్రభుకు అవకాశం ఉంది. దేనికి? ఆ శ్రమ తప్పించుకోవడానికి, ఆ శోధన తప్పించుకోవడానికి, అవమానం తప్పించుకోవడానికి, మనుషులు కొట్టే దెబ్బలను తప్పించుకోవడానికి యేసుకి అవకాశం ఉంది. కానీ ఎందుకని ఉపయోగించుకోవట్లేదు? ఉపయోగిస్తే అక్కడ దేవుని చిత్తం జరగదు కాబట్టి, దేవుని తండ్రి యొక్క ఉద్దేశం జరగదు కాబట్టి, మానవాళి కొరకు యేసు ప్రభు ఎవరిని సంకల్పించిన ఆ అనాది కాల సంకల్పము జరగదు. ఆ సంకల్పము జరగాలంటే అవకాశాలున్న పక్కన పెట్టి ఓర్చుకోవాలి, దెబ్బలు కొట్టించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఏమండి సంఘాలు అనేవి ఎలా కట్టబడ్డాయి అనుకుంటున్నారు? ప్రసంగాలతోనా? ఏమండి చాకచక్యమైనటువంటి జ్ఞాన ప్రసంగాలతో సంఘాలు కట్టబడ్డాయి అనుకుంటున్నారా? కాదు. ఆయా సంఘాలను స్థాపించిన పితరులైన ఎవరి ప్రతిష్ఠితులైనటువంటి దైవ సేవకులందరూ కూడా ఒకప్పుడు కొట్టబడిన వాళ్ళే, ఒకప్పుడు చంపబడిన వాళ్ళే, నిందను భరించిన వాళ్ళే, అవమానములను తట్టుకున్న వాళ్ళే. వాళ్ళ అవమానములను దెబ్బలను సహించారు కాబట్టే ఈ రోజున సంఘాలు పుట్టుకొచ్చాయి. ఎక్కడ సేవకుని క్రైస్తవులను హింసించారో అక్కడే సంఘాలు బహు విస్తారంగా దేవుడు వృద్ధిలోనికి నడిపించాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ప్రసంగాలు ఎప్పుడు మనుషుల్ని రక్షించలేవు ప్రియులారా. ప్రసంగాలు ఎప్పుడు కూడా ఏమండి లోతైన మర్మాలు ఎప్పుడు ఒక ఆత్మను రక్షణలోనికి తీసుకుని రాలేవు. ఆత్మకు క్షేమాభివృద్ధిని
సంఘానికి క్షేమాభివృద్ధిని కలగ చేయలేవు, కనుక చేయగలవు, కానీ ఒక ఆత్మను రక్షణలోనికి నడిపించలేవు. ఒక ప్రసంగం మర్మాలు ఏమంటే ఒక ఆత్మ రక్షణలోనికి నడిపించలేవు. మన ఆవేశంతో కూడిన మాటలు, ఆవేశంతో కూడినటువంటి క్రియలు ఎప్పుడు మనిషిని దేవుని యొద్దకు నడిపించలే. మరి ఏది నడిపించేదంటే ప్రియులారా, మనుషుల మధ్య నువ్వు అవమానములు కలుగుతున్నప్పుడు, నిందలు కలుగుతున్నప్పుడు, శ్రమలు కలుగుతున్నప్పుడు, ఏమండి ఇదిగో మాటలతో గాయపరుస్తున్నప్పుడు దేవునిని బట్టి ఓర్చుకొని ఏమన్నా ఇంకా ప్రేమిస్తుంటావు చూసావా, ఇంకా ప్రేమిస్తుంటావు చూసావా, అదే ఆ దేవుని ప్రేమయే ఒక మనిషిని దేవుని చెంతకు నడిపిస్తుంది. ప్రియులారా, ఇందాక పాస్టర్ గారు చివరిలో పాట పాడారు, కొట్టిన ప్రేమే, తిట్టిన ప్రేమే, హింసించిన ప్రేమే, గాయపరచిన ప్రేమే, పరిమితి లేని ఆ ప్రేమను తలంచి స్తుతి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పాట పాడుకోండి. ఒకవేళ ఈ పాట మీ దగ్గర లేకపోతే పాస్టర్ దగ్గర రాసుకొని, పాట తెలియకపోతే నేర్చుకొని మరి ఒంటరిగా ఉన్నప్పుడు పాట పాడండి. ఒంటరిగా ఉన్నప్పుడు పాట పాడుకోండి. ఏమండి, దేవుని ప్రేమ నది వల్ల మీ హృదయంలోనికి ప్రవహించటం ప్రారంభిస్తుంది. ఈ పాట పాడుతున్న ప్రతిసారి దేవుని ప్రేమ ఒక అభిషేకం వలె నాలోనికి దిగిరావడం నేను ప్రతి క్షణం అనుభవించాను. ఆ పాటల అభిషేకం ఉంది, ఆ పాటలు అంత ఆత్మ నడిపింపు ఉంది. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. సువార్త కూడికల్లో, గృహ కూడికల్లో తప్పనిసరిగా మనం ఈ పాట పాడాలి. తప్పనిసరిగా సువార్త సభల్లో, ఏమని మీటింగ్స్లలో, ఏమని ఉద్యమ సభల్లో, ప్రతి సభల్లో కూడా తప్పనిసరిగా పాట చేర్చాలి. ఈ పాట తప్పనిసరిగా మనం పాడాలి. పరిమితి లేని ఆ ప్రేమ. పేతురు అంటున్నాడు, ప్రభువా నరకమంటావా? ఏమనుకుంటున్నావురా? నేను వేడుకుంటే దూతలు నా పక్షంగా 100 జస్ట్ తండ్రి ఒక దూతను పంపించమంటే నా కొరకు 100 కోట్ల దూతలు వస్తారట. 12 సేనా వ్యూహములట. అంటే ఒక సేనా వ్యూహము ఎంతట కింద రాశారు అయ్యా, 6000 అయిపోయి. అంటే ఇప్పుడు 12 సేనా వ్యూహములు అంటే అయ్యా జస్ట్ ఊరికి అలా వేడుకుంటేనంటే, ఊరికి అలా వేడుకుంటేనే ఏమంటే ఒక్కో దేవదూత 1,85,000 మంది చంపింది ఒకరోజు. అలాంటిది 72,000 మంది దూతలు వస్తారట ప్రభు కొరకు. ప్రభు కొరకు అంతమంది రెడీగా, ఆయన అంటే చాలు రెడీగా దిగటానికి రెడీగా ఉన్నారు. కానీ ఆయన అలా అనరు. ఎందుకు? ఏమంటే అలా అనటానికి కాదు ఆయన వచ్చింది, మౌనముతో సహించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పేతురు ఏమనుకుంటున్నావురా? ఏంట్రా కత్తి కొనుక్కోమని చెప్పింది ఎందుకురా? ఇలా వాని మీదకి పోవటానికి కాదు నాన్న. ఇంతవరకు ఈ 3.5 సంవత్సరాలు నాతో ఉండి నేర్చుకుంది, నువ్వు తెలుసుకుంది ఇంతేనా? ఈరోజు మనం నేర్చుకుంది కూడా ఇదేనా? ఇన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నాం, ఇన్ని సంవత్సరాలుగా గుడ్ ఫ్రైడే వస్తుందంటే చాలు ఎక్కడ లేని బాధ, ఇక భక్తి బయలుదేరుతుంది. ఇక ఇదేనా నువ్వు నేర్చుకునేది? ప్రేమించటం తెలీదా? ఎదుటోని హక్కున చేర్చుకోవడం తెలీదా? ఎదుటోని ప్రేమతో ఎవడి కౌగిలించుకోవడం తెలీదా? ప్రేమతో మాట్లాడటం తెలీదా? ప్రియులారా, ఏమి నేర్చుకుంటున్నాం ప్రియులారా? మనం ఏం నేర్చుకుంటున్నాం? పేతురు ఏంటయ్యా కత్తి ఒరలో పెట్టు, నేను వేడుకుంటే దూతలు నా పక్షంగా రారని అనుకుంటున్నావా? వస్తారు నాన్న, వస్తారు. ఎందుకు రారు? నేను అనుభవించాలి ఇవన్నీ. నీ కొరకు, మీ కొరకు, మానవాళి కొరకు, పుట్టబోతున్న తరముల కొరకు కూడా ఒకేసారి ఒక్క అర్పణ చేత శాశ్వతమైన పరిష్కారం. దేవుని స్తోత్రం. చూడండి, హెబ్రీ పత్రికలో అదే మాట రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి, మనం ముగించుకుందాం. ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాను, సమయమేమో ఉండట్లేదు.
మీరేమో అలసిపోతున్నారు, కొంచెం లేట్ అయితే ఇబ్బంది పడుతున్నారు, తర్వాత రోజు మళ్ళీ కనబడట్లేదు. అదో భయం పట్టుకుంది. నాకేమో బుర్ర నిండా మీకు చెప్పాలని మనసు నిండా ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. ఒక్క అర్పణ చేత, ఏమిటి అర్పణ? యేసుక్రీస్తే ఒక అర్పణగా నీ కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. నీ కోసమే, వన్ అండ్ ఓన్లీ ఫర్ యూ. ఒక్క అర్పణ చేత, ఒక అర్పణగా దిగి వచ్చాడు ప్రభు, అర్పించబడటానికి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారికి, ఎవరికట? ఎవరి కొరకట? ప్రజలను పరిశుద్ధపరచటానికి, సదాకాలానికి సంపూర్ణులుగా చేసేసాడట. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్క అర్పణ చేత. ఏమిటా అర్పణ? ఏమిటా అర్పణ? ఏమండి? 10వ వచనం, పై వచనం, 10వ వచనం చదువుమా. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. ఒక్క అర్పణ చేత. ప్రతిసారి బలియాగమవడానికి రాలా. ఏమండి? ఒక్కసారి ఆయన మన కొరకు అర్పించబడ్డాడట. ఒక్కసారి అర్పణ శాశ్వత కాలానికి పరిష్కారం మానవునికి తీసుకొచ్చి పెట్టింది. పాత నిబంధన గ్రంథంలో మాటి మాటికి పాపం చేసిన మాటి మాటికి గొర్రెలు అర్పించబడుతున్నాయట. మాటి మాటికి మేకలు బలైపోతున్నాయి, మాటి మాటికి పొట్టేలు బలైపోతున్నాయి. ఎవడి మూగ జీవాలు, ఎవడి అంత్యపున మేరుగాని మూగ జీవాలు మానవుని కొరకు బలియాగమవుతున్నాయి. ఇలా ఇది సరైనది కాదు, ఇది మానవునికి సంపూర్ణ సిద్ధి కలగ చేయట్లేదని ప్రభు తలంచాడు. ఇలా కాదు, ఒకే అర్పణ మానవునికి శాశ్వత పరిష్కారం కలగ చేయాలని ఏమండి యేసుక్రీస్తే ఒక అర్పణగా తన శరీరముతో ఈ లోకానికి దిగి వచ్చాడు. అది అర్థం చేసుకోవాలి పేతురు. నరకటానికి, నరకించుకోవడానికి కాదు నాయనా, అర్పణగా నేను దిగి వచ్చాను. నేను అర్పించాలి, ఈ అర్పణ జరగాలి, ఈ బలియాగం జరగాలి, ఈ యాతన పెట్టబడాలి, ఈ దెబ్బలు కొట్టబడాలి. కత్తులు తీసుకుని వచ్చారా, గుదేలు పట్టుకుని వచ్చారా, రాడి హింసను కలగజేయని. ఆ హింసను పొందటానికి నేను వచ్చాను పేతురు. ఆ హింసను కలగజే, ఆ హింస పొందటానికి నేను వచ్చాను, హింసను అనుభవించటానికి వచ్చాను. నువ్వు అర్థం చేసుకోవాలి పేతురు. నరకమంటావా, నరకమంటావా? ఎంత ఉద్రేకం బయలుదేరుతుందో చూడండి. వెళ్తున్నావా? ఒక మాట అంటే కూడా సహించుకోలేకపోతున్నావా? ఎవరన్నా ఒక మాట అన్నా కూడా ఓర్చుకోలేకపోతున్నావా? ఎందుకంత కోపం నీకు? ఎందుకంత నన్ను అన్నారండి, నన్ను అన్నారు, నాలో ఏం తప్పు లేకపోయినా నన్ను అన్నారు, నేను ఎందుకు ఊరుకుంటాను? సహించుకోలేవా? ఓర్చుకోలేవా? ప్రభు ప్రేమ నీకు జ్ఞాపకం రావట్లేదా? సిలువ ప్రేమ నీకు జ్ఞాపకం రావట్లేదా? నీ కొరకు నా కొరకు సహించిన ఆ యేసు మనకు జ్ఞాపకం రావట్లేదా? గెత్సెమనే తోటలో కత్తులు గుదేలు పట్టుకొని వచ్చి యేసు ఎదుట నిలబడ్డ ప్రేమతో వాళ్ళ వైపు చూస్తున్నాడు. ఆ ప్రేమ నీకు రావట్లేదా? నిజంగా నువ్వు ప్రభు రక్తం చేత కడగబడిన వాడు అయితే యేసయ్య ప్రేమ నీలో ఒక నది వలె ప్రవహించాలి బిడ్డ. ఎట్లాంటి వాడు నేను నువ్వు క్షమించి వేయాలి. మరి వాళ్ళు నానా మాటలు తిడుతున్నారండి. తిట్టని. ప్రభువు తిట్టలేదా? ప్రభువుని తిట్టలేదా? తిట్టారుగా, సహించుకున్నాడు. నువ్వు సహించుకోలేవా? నువ్వు ఓర్చుకోలేవా? ఇంత భక్తి చేస్తున్నావు, సహించుకోవాలి అనే భక్తి అనుభవం ఎక్కడో దాచిపెట్టేశావు. నరుకుదుమా ఊరుకో, ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు?
నరకటానికి కాదు ఈ లోకానికి వచ్చింది. ఇదిగో నన్ను నేను గాయపరచుకోవటానికి లోకానికి వచ్చాను. ఐ కేమ్ ఫర్ దిస్. దీనికోసమే నేను వచ్చాను. భరిస్తావా? సహిస్తావా? ఓర్చుకుంటావా? ఓర్చుకుంటే అదిగో ఆ కలువరి సిలువలో ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. అట్టి కృప ఈ రాత్రి వచ్చిన మనకు దేవుడు ధారాళంగా దయచేయునుగాక. తన ప్రేమతో మనందరినీ నింపి నడిపించునుగాక. ఆమేన్. అందులో చిన్నదండి, చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా. ఈ సమయంలో జీవం గరుగు చిన్న ప్రార్థన చేస్తారు. తండ్రి, మీకు అందరూ కూడా దయచేసి ప్రార్థన ఏకీభవించండి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం బిడ్డలారా. అందరూ కూడా కళ్ళు మూసుకోరండి. అదిగో పేతురు ఆవేశంతో ఊగిపోతున్నాడు, ఉద్రేకంతో ఊగిపోతున్నాడు. నీలో ఆవేశం పట్టచాలని ఆవేశం ఉందో నీలో? వద్దొద్దు, తీసి పక్కన పెట్టు. నీ దగ్గర ఎంత పలుకుబడున్నా, నీ దగ్గర ఎంత అవకాశాలు ఉన్నా అవన్నీ ప్రభు కొరకే వినియోగించు, కానీ హాని కోసం కాదు, హాని కొరకు కాదు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అట్టి వారిని కూడా సహించడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మా పక్కింటి వారిని, ఎదురింటి వారిని, వెనుకింటి వారిని, మా పొరుగింటి వారిని అందరినీ కూడా నాయన ఇబ్బందులు జరిగినప్పుడు, నాయన శ్రమలు ఎదురైనప్పుడు వాళ్ళందరినీ కూడా ఎలాంటి నాయన దుర్బుద్ధి కలిగిన వారైనా అలాంటి వారిని అందరినీ ప్రేమించి ఆ మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాను. వాడు ఆయన ఒకడికి హాని చేసే విధంగా కాదు, మేము హాని పరచబడ్డ ఎదుటోడికి హాని కలగ చేయకుండా మేము ఉండాలి. ప్రభువా, మేము నష్టపడ్డా, మేము నష్టమైపోయిన ఎదుటి వాళ్ళు